మర్చిపోలేదు అంటే స్కూల్లో ఉన్నప్పుడు బయట ఫ్రెండ్స్ బంక్ కొట్టినప్పుడు దొరికిపోయినది. అదే మర్చిపోలేదు ఇన్సిడెంట్. అదే ఇంకేం లేవా? ఇంకా ఉన్నాయి కానీ అదే ఎక్కువ. అంటే ఎవరైనా లవర్ ఉన్నారా? లవర్ అంటే ఉన్నారు. అంటే ఇప్పటి వరకు నీ లైఫ్ లో ఉన్న జర్నీలో నువ్వు ఎవరి చేతిలోనైనా మోసపోయావు? మర్చిపోయామంటే లేదు. బ్రేకప్ కూడా అంటే లవర్ ఉందంటున్నావు. ఈ జనరేషన్ బట్టి లవ్ పైన నీ ఒపీనియన్ గుడ్డా బ్యాడా ట్రూవా ఫేకా? ఫేకే. లవ్ జస్ట్ అందరు ఫేక్ గా ఉంటున్నారు, మనం కూడా ఫేక్ అవుదాం. అందరూ ఫేక్ గా ఉంటున్నారు, వాళ్ళకి ఫేక్ గా ఎందుకు ఉంటున్నారో ప్రూవ్ చేయడానికి. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటర్? అరేంజే బెటర్. అలాంటప్పుడు మనం లవ్ చేయకూడదు కదా. లవ్ నేను వాళ్ళకి ఇష్టపడి చేయట్లేదు, వాళ్ళని మార్చుదామని లవ్ చేస్తున్నాను. మళ్ళీ మార్చుతావా? అంటే ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయిని నువ్వు మార్చగలుగుతావా? మార్చగలుగుతాం. అంటే తను ఎందుకు తనని మార్చాలనుకుంటున్నావు? అంటే తను ఎవరితో మాట్లాడుతుంది, మనం చెప్పిన మాట వినదు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళకి ట్రై చేయాలి కాబట్టి అట్లా. నీకు మల్లారెడ్డి కాలేజ్ ఐడియా ఉందా? అంటే అందులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బీటెక్ చదువుతున్న అమ్మాయి సూసైడ్ చేసుకోపోయింది. అంటే ఒక కిటికీలోంచి దూకబోతుంటే ఫ్రెండ్స్ కాపాడారు. సో తనకి ఎలాంటి కష్టం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నావు నువ్వు ఆ కాలేజ్? సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యి కాలేజ్ లో హెరాస్మెంట్ చేయడం. అంటే ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే చనిపోవడానికి కూడా ఎదురుకెళ్తారా నీ విషయంలో? ఎందుకంటే నువ్వు ఒక స్టూడెంట్. అంటే ఇంట్లో వాళ్ళకి ముఖం చూపించుకోలేక, బయట వాళ్ళకి చుట్టాలకి చూపించుకోలేక అదే అంతే. ఇంట్లో వాళ్ళు పిల్లలు కొడతారు. ఇంట్లో వాళ్ళు అంటే ఇక్కడ తప్పు ఎవరిదంటావు? ఇంట్లో వాళ్ళదా లేదంటే లెక్చరర్స్ దా? లెక్చరర్స్ వాళ్ళు పెట్టే భయం వల్ల పేరెంట్స్ కి చెప్పుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. నువ్వు ఒక స్టూడెంట్ గా నీ ఫ్రెండ్ లాంటి ఎవరికైనా చెప్పాలంటే ఒక స్టూడెంట్ కి ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఒక సూసైడ్ చేసుకునే వాళ్ళు. సూసైడ్ చేసుకునే వాళ్ళకంటే ధైర్యంగా ఉండాలి. ఏ మాట అయినా పేరెంట్స్ కి చెప్పి మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకునేటట్టు ఏ విషయమైనా పేరెంట్స్ కి చెప్పాలని చెప్పి. రీసెంట్ గా నారాయణ కాలేజ్ లో కూడా ఒక అబ్బాయి చనిపోయాడంట. అంటే ఇవన్నిటికీ కారణం లెక్చరర్స్ అయినా పేరెంట్స్ అంట? లెక్చరర్స్, పేరెంట్స్ కి సంబంధం. లెక్చరర్స్ వల్ల పేరెంట్స్ కి చెప్పలేక భయంతో భయపడుతున్నారు, అందువల్ల పేరెంట్స్ కి చెప్పలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. ఒకవేళ నీకు ఎటువంటి సిచ్యువేషన్ అయినా వస్తే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు? అంటే ఏదైనా సూసైడ్ చేసుకుంటావా లేదు దాన్ని ఎదిరించి మరి ఆ సిచ్యువేషన్ ఫేస్ ఎదిరించి దాని సిచ్యువేషన్ ఫైట్ చేస్తాం. ఎవరికైనా ఇదే సజెషన్. మర్చిపోలేదు అంటే స్కూల్లో ఉన్నప్పుడు బయట ఫ్రెండ్స్ బంక్ కొట్టినప్పుడు దొరికిపోయినది. అదే మర్చిపోలేదు. అదే ఇంకా ఉన్నాయి కానీ అదే ఎక్కువ. అంటే ఎవరైనా లవర్ ఉన్నారా? లవర్ అంటే ఉన్నారు. అంటే ఇప్పటి వరకు నీ లైఫ్ లో ఉన్న జర్నీలో నువ్వు ఎవరి చేతిలోనైనా మోసపోయామంటే లేదు. బ్రేకప్ కూడా అంటే లవర్ ఉందంటున్నావు. ఈ జనరేషన్ బట్టి లవ్ పైన నీ ఒపీనియన్ గుడ్డా బ్యాడా ట్రూవా ఫేకా? ఫేకే. లవ్ జస్ట్ అందరు ఫేక్ గా ఉంటున్నారు, మనం కూడా ఫేక్ అవుదాం. అందరూ ఫేక్ గా ఉంటున్నారు, వాళ్ళకి ఫేక్ గా ఎందుకు ఉంటున్నారో ప్రూవ్ చేయడానికి. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటర్? అరేంజే బెటర్. అలాంటప్పుడు మనం లవ్ చేయకూడదు కదా. లవ్ నేను వాళ్ళకి ఇష్టపడి చేయట్లేదు, వాళ్ళని మార్చుదామని లవ్ చేస్తున్నాను. మళ్ళీ మార్చుతావా? అంటే ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయిని నువ్వు మార్చగలుగుతావా? మార్చగలుగుతాం. అంటే తను ఎందుకు తనని మార్చాలనుకుంటున్నావు? అంటే తను ఎవరితో మాట్లాడుతుంది, మనం చెప్పిన మాట వినదు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళకి ట్రై చేయాలి కాబట్టి అట్లా. నీకు మల్లారెడ్డి కాలేజ్ ఐడియా ఉందా? అంటే అందులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బీటెక్ చదువుతున్న అమ్మాయి సూసైడ్ చేసుకోపోయింది. అంటే ఒక కిటికీలోంచి దూకబోతుంటే ఫ్రెండ్స్ కాపాడారు. సో తనకి ఎలాంటి కష్టం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నావు నువ్వు ఆ కాలేజ్? సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యి కాలేజ్ లో హెరాస్మెంట్ చేయడం. అంటే ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే చనిపోవడానికి కూడా ఎదురుకెళ్తారా నీ విషయంలో? ఎందుకంటే నువ్వు ఒక స్టూడెంట్. అంటే ఇంట్లో వాళ్ళకి ముఖం చూపించుకోలేక, బయట వాళ్ళకి చుట్టాలకి చూపించుకోలేక అదే అంతే. ఇంట్లో వాళ్ళు పిల్లలు కొడతారు. ఇంట్లో అంటే ఇక్కడ తప్పు ఎవరిదంటావు? ఇంట్లో వాళ్ళదా లేదంటే లెక్చరర్స్ దా? లెక్చరర్స్ వాళ్ళు పెట్టే భయం వల్ల పేరెంట్స్ కి చెప్పుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. నువ్వు ఒక స్టూడెంట్ గా నీ ఫ్రెండ్ లాంటి ఎవరికైనా చెప్పాలంటే ఒక స్టూడెంట్ కి ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఒక సూసైడ్ చేసుకునే వాళ్ళు. సూసైడ్ చేసుకునే వాళ్ళకంటే ధైర్యంగా ఉండాలి. ఏ మాట అయినా పేరెంట్స్ కి చెప్పి మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకునేటట్టు ఏ విషయమైనా పేరెంట్స్ కి చెప్పాలని చెప్పి. రీసెంట్ గా నారాయణ కాలేజ్ లో కూడా ఒక అబ్బాయి చనిపోయాడంట. అంటే ఇవన్నిటికీ కారణం లెక్చరర్స్ అయినా పేరెంట్స్ అంట? లెక్చరర్స్, పేరెంట్స్ కి సంబంధం. లెక్చరర్స్ వల్ల పేరెంట్స్ కి చెప్పలేక భయంతో భయపడుతున్నారు,
అందువల్ల పేరెంట్స్ కి చెప్పలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. ఒకవేళ నీకు ఎటువంటి సిచ్యువేషన్ అయినా వస్తే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు? సిచ్యువేషన్ అంటే ఏదైనా సూసైడ్ చేసుకుంటావా లేదు దాన్ని ఎదిరించి మరి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తావు? ఎదిరించి దాని సిచ్యువేషన్ ఫైట్ చేసేస్తాం. ఎవరికైనా ఇదే సజెషన్ ఎవరికైనా ఇదే సజెషన్.